కదిలే కుంచె వెనుక కథలెన్నో, విభిన్న అంశాల్లో కళాకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. 18 ఏళ్ల క్రితం ప్రేమ అన్నారు, ఆయన ఓకే అన్నారు, ఆ వెంటనే పెళ్లి అన్నారు. ఆయన రెట్టించిన ఆనందంతో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. 2 పిల్లలతో కొన్నేళ్ల పాటు సుఖ సంతోషాలతో వర్ధిల్లారు. అది చూసి ఆ పెద్దాయన సంతోషించారు. కాలం ఇలాగే నిలిచిపోతే బాగుండు అనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడాకులు తీసుకున్నారు. మరి పెద్దాయన పరిస్థితి ఏంటి? ధనుష్ కెరియర్ బిగినింగ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సినిమా ఇది. జస్ట్ 4-5 చిత్రాలు విడుదల అయ్యాయో లేదో, ఇంతలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో ప్రేమలో పడ్డాడు ధనుష్. ఆ వెంటనే రజనీకాంత్ ఆశీస్సులతో పెళ్లిపీటలెక్కారు. 18 ఏళ్ల క్రితం ఒక అప్కమింగ్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి అల్లుడిగా వెళ్లడం అంటే తమిళనాట అంతకంటే పెద్ద సంచలనం మరొకటి లేదు. కానీ కూతురు ప్రేమకు సూపర్ స్టార్ సలాం చేశాడు. ఘనంగా వివాహం జరిపించాడు. రజనీకాంత్ కు 2 కూతుళ్లు, పెద్దమ్మాయి ఐశ్వర్య, రెండో అమ్మాయి సౌందర్య. ధనుష్ తో మ్యారేజ్ తర్వాత కొంతకాలానికి ఐశ్వర్య దర్శకత్వం వైపు వచ్చింది. 3 అనే మూవీని డైరెక్ట్ చేస్తే ధనుష్ పాడిన పాట ప్రపంచాన్ని ఊపేసింది. వీరికి 2 పిల్లలు, లింగా, యాత్ర. ధనుష్ గొప్ప శివభక్తుడు, అందుకే పిల్లలకు లింగా, యాత్ర అనే పేర్లు పెట్టాడు. ప్రస్తుతం ఈ ప్రపంచంలో తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే లింగా, యాత్ర అని మాత్రమే చెబుతాడు. ధనుష్, ఐశ్వర్య వీరి వివాహ బంధం, పిల్లలు, ఇలాంటి కుటుంబాన్ని చూసి సూపర్ స్టార్ చాలా ఆనందంగా ఉండేవారు. కలిసే పండుగలు, పుట్టినరోజు వేడుకలు జరుపుకునేవారు.